డెవలప్మెంట్ అయింది. మొన్నటిదాకా ఆయన రాజకీయంలో ఉన్నప్పుడు కూడా కొన్ని స్కీములు అనేది ఆయన చేశాడు, అందరికి ప్రజలకు తెలిసిందే కదా. నాకైతే నిజంగా రాజకీయం గురించి తెలీదు, సో తెలిసిన వరకు అయితే నేను చెప్తున్నాను. నాకైతే చంద్రబాబు నాయుడు రావాలని నేను అనుకుంటున్నాను. మరి వైసీపీని ఎందుకు వద్దనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదండి ఈసారి, పరిపాలన బాగలేదు. ఎందుకంటే ఏ విధంగా నచ్చలేదు మీకు? ఏ విధంగా అయినా కూడా ఆయన పరిపాలన కూడా ఒకటి కూడా మాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెంచేశాడు. అంటే ఇప్పుడు మేము వర్కర్స్ అన్నమాట, మేము వెళ్ళేది 500కి వెళ్తున్నాం, మాకేమో తగ్గించాడు, అన్నిటి మీద పెంచేశాడు. ఒక ఆయిల్ ప్యాకెట్ కొనాలన్నా ఇప్పుడు 200 ఆయన వచ్చిన తర్వాత. అన్ని చోట్ల ఉన్నాయి కదా మరి 200. ఆయన వచ్చిన తర్వాత పెంచాడండి. ఆయన వచ్చిన తర్వాత తెలంగాణలో ఆయిల్ ప్యాకెట్ ఎంత? 170, 160. మరి అంతే కదా. అవునండి, అదే కదా. ఇంతకు ముందు రేటు తక్కువ ఉంది, ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత రేట్లు అన్ని పెంచాడు. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంటే ఇప్పుడు జగన్ గారి హయాంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వచ్చాయి అంటున్నారు, వాస్తవేనా? ఏంటండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా, సో నిజంగానే అనుకుంటున్నారా? లేదు, నాకు తెలిసినంత వరకు అయితే నేను లేదు అనుకుంటున్నాను. సో చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? ఇది నాకు అర్థం కాలేదండి. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య తేడా అంటే వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమి గోలు మనకు తెలీదు, మనకైతే తెలీదండి వాళ్ళు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని లాస్ట్ టైం 150 సీట్లు గెలిచారు కదా, మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు రావచ్చు అనుకుంటున్నాను. ఎన్ని రావచ్చు? రావచ్చు 200 ఇట్లా రావచ్చు అనుకుంటున్నాను. ఓకే, సో మొత్తానికి అయితే చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు రావాలని మేము అనుకుంటున్నాం. హైదరాబాద్ నాది వచ్చేసి నేను ఆంధ్ర, మాది హైదరాబాదు, కానీ నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. కానీ మా వాళ్ళు ఉన్నారు ఆంధ్రలో. జగన్ పరిపాలన ఏమాత్రం బాగలేదు. అంటే మేము చూస్తున్నాం కదా, ఇప్పుడు అన్ని ఛానల్లో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, అన్ని ఛానల్లో చూస్తున్నాం కాబట్టి దాని గురించే మేము చంద్రబాబు నాయుడు రావాలని మేము అనుకుంటున్నాం.